హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అప్కమింగ్ ఆగస్టు నెలలో పింఛన్ల పంపిణీలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి అనేది సమాచారం రావడం జరిగిందండి. అదేవిధంగా స్పోజ్ పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు అనేది చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా ఆగస్టు నెల పింఛన్లలో భారీగా బోగస్ పింఛన్లు ఉన్నట్లయితే ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఆ బోగస్ పింఛన్లను కట్ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా కొంతమందికి మాత్రం వాళ్ళ బ్యాంక్ ఖాతాలకి నగదు అనేవి జమ చేయడం జరుగుతుందండి. సో వాళ్ళు ఎవరు అనేది కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆగస్ట్ నెల పింఛన్లకు సంబంధించి 1 by 1 అయితే క్లారిటీగా అయితే చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్టు 1వ తేదీన అదేవిధంగా 2వ తేదీన సామాజిక భద్రతా పింఛన్లు అనేవి పంపిణీంచడం జరుగుతుందండి. సో ఈ పింఛన్ల పంపిణీలో ఏ విధంగా మార్పులు చోటు చేసుకున్నాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్లు అనేవి పంపిణీంచడం జరుగుతుందండి. సో ఈ విధంగా 1వ రోజు పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి 2వ తేదీ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఇలా 2వ తేదీ ఎందుకు పంపిణీ చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ఎవరైతే 1వ తేదీ కనుక పింఛన్ అనేవి తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం మళ్ళీ 2వ తేదీ పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఇది ఎక్కువ శాతం ఎవరిలో కనిపిస్తుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, కొంతమంది వాళ్ళ ఉపాధి కోసం వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉంటారు. సో వాళ్ళు పింఛన్లు అనేవి ఈ ప్లేస్లో తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ సొంత ఊళ్ళకి వచ్చి. సో అందుకని వాళ్ళు 1వ తేదీ రాలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 2వ తేదీ పింఛన్ అనేవి పంపించడం జరుగుతుందండి. సో ఓకేనా. కొంతమందికి మాత్రం డబుల్ పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ డబుల్ పింఛన్లు ఎవరికి ఇస్తారనే విషయానికి కనుక వచ్చినట్లయితే, జూలై మంత్లో 1, 2వ తేదీలో పింఛన్లు పంపిణీ చేసినప్పుడు ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకి ఈ నెలలో అంటే జూలై నెల ఆగస్ట్ నెలకు సంబంధించి 2 నెలల పింఛన్ అనేవి ఒకేసారి ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, ఎంతవరకు క్లియర్ అండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పోజ్ పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు అనేది చాలామంది అడుగుతున్నారండి. సో స్పోజ్ పెన్షన్స్ అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 2-3 సార్లు వాయిదా పడడం జరిగింది. సో ఈ స్పోజ్ పెన్షన్స్ ముఖ్యంగా మహిళలను అయితే ఉద్దేశించి తీసుకురావడం జరిగిందండి. సో మహిళల్లో ఎవరైతే వాళ్ళ భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ స్పోజ్ పెన్షన్స్ అనేవి ఇవ్వాలనైతే ప్రభుత్వం ఉద్దేశించింది. కాకపోతే 2-3 సార్లు పంపిణీ దగ్గరకు వచ్చినప్పటికీ వాయిదా పడడం జరిగింది. సో టోటల్గా 89,000 మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్పోజ్ పెన్షన్స్ అనేవి శాంక్షన్ చేయడం జరిగిందండి. సో ఈ శాంక్షన్ చేసిన పింఛన్లు ఎప్పుడు ఇస్తారు, మేబీ ఆగస్ట్ మంత్లో ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అనేది చాలామంది అడుగుతున్నారండి. సో స్పోజ్ పెన్షన్ సంబంధించి ఎలాంటి సమాచారం అయితే లేదండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటికీ. అంటే ఆగస్ట్ నెలలో పంపిణీ చేసే అవకాశం ఏమైనా ఉంది అనే దానిపై అయితే ఎలాంటి సమాచారం అయితే లేదు. స్పోజ్ పెన్షన్ సంబంధించి ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ వస్తే నేను మీకు తెలియజేస్తానండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సదరం స్లాట్స్ ఎప్పుడు ఇస్తారు అనేది చాలామంది అడుగుతున్నారండి. సో రీసెంట్గా సదరం స్లాట్స్ బుక్ చేసుకోమని ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే కల్పించడం జరిగింది. అప్పుడు ఎవరైతే సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకొని ఉంటారో సో వాళ్ళకి రేపటి రోజు నుంచి సదరం స్లాట్స్ ఇచ్చే అవకాశం ఉందనైతే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో సదరం స్లాట్స్ బుక్ చేసుకొని వైద్యుల దగ్గర వాళ్ళు ఎవరైతే టెస్టులు చేసుకొని ఉంటారో వాళ్ళ యొక్క వైకల్య శాతాన్ని ఆ సదరం స్లాట్స్ సర్టిఫికేట్లు అయితే నమోదు చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో నమోదు చేసిన సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళకి పింఛన్లు అనేవి పంపించడం జరుగుతుంది. వాళ్ళ వైకల్యం కనుక ఎక్కువ కనుక ఉన్నట్లయితే దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా. ఈ సదరం స్లాట్స్ అనేవి 25వ తేదీ అంటే రేపటి నుంచి పంపిణీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మీకు సదరం స్లాట్స్ అనేవి తీసుకున్నట్లయితే మీకు ఆగస్టు 1వ తేదీన పింఛన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందండి. సో ఓకేనా, మీ వైకల్యం బట్టి మీకు ఎంత శాతం పింఛన్ ఇవ్వాలనేది కూడా అక్కడే ఉంటుంది. ఆగస్టు నెలలో పింఛన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది రేపు కనుక ఒకవేళ సదరం స్లాట్స్ అనేవి ఇచ్చినట్లయితే. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్ అండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పింఛన్ల బదిలీ కోసం ఎవరైతే అప్లికేషన్ అనేవి వేసుకున్నారో పింఛన్ల బదిలీ చేయించుకున్నారో సో వాళ్ళకి పింఛన్లు అనేవి ఎక్కడికి బదిలీ చేసుకున్నారో అక్కడైతే ఇవ్వడం జరుగుతుందండి. సో ఏంటంటే చాలామంది వాళ్ళ వేరే ప్లేస్లో ఉంటారు. వేరే ప్లేస్ నుంచి వాళ్ళ సొంత ఊరికి వచ్చి పింఛన్లు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో చాలా లాంగ్ అయితే ఉంటుందండి. ప్రతి నెల వచ్చి పింఛన్లు అనేవి తీసుకుంటారు. సో ప్రభుత్వం రీసెంట్గా అయితే ఆప్షన్ అయితే కల్పించడం జరిగింది. పింఛన్ల బదిలీ అంటే మీరు ఉండే ప్లేస్కే మీరు పింఛన్లు అనేవి
పెట్టుకోవచ్చు అని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇలా ఎవరైతే పింఛన్ల బదిలీ ఆప్షన్ అయితే చేసుకొని ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు అంటే ఆగస్టు నెల నుంచి వాళ్ళు ఎక్కడైతే పింఛన్ బదిలీ చేయించుకున్నారో అక్కడికే పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో సామాజిక భద్రతా పింఛన్లు అనేవి వాళ్ళు బదిలీ చేసుకున్న ప్లేస్కే పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అక్కడ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వచ్చి వాళ్ళకి పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇంకా ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి పింఛన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్ అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమంది పింఛన్లదారులకు మాత్రం వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుందండి. సో వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే దివ్యాంగుల స్టూడెంట్స్ ఉన్నారో, అంటే వాళ్ళు దివ్యాంగ కేటగిరీ చెంది వాళ్ళు స్కూళ్ళల్లో లేదా కాలేజీలో చదువుకుంటూ హాస్టల్లో కనుక ఉన్నట్లయితే సో వాళ్ళు ప్రతి నెల వచ్చి పింఛన్లు అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. సో దివ్యాంగ కేటగిరీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతి నెల వచ్చి పింఛన్లు తీసుకోలేరు, వచ్చి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో నగదు అనేది జమ చేయడం జరుగుతుందండి. వాళ్ళ పింఛన్ నగదు ఎంతైతే అంత డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే దివ్యాంగ కేటగిరీకి సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారో, హాస్టల్లో చదువుకుంటున్నారో వాళ్ళకైతే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి నగదు అనేది ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, క్లియర్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారీగా బోగస్ పింఛన్లు ఉన్నట్లయితే ప్రభుత్వం గుర్తించడం జరిగిందండి. సో ఏంటంటే వాళ్ళకి దివ్యాంగ వైకల్యం లేనప్పటికీ వాళ్ళు వైకల్యం ఉన్నట్లు సర్టిఫికేట్ అనేది తీసుకొని వాళ్ళు దివ్యాంగ కేటగిరీ కింద పింఛన్లు అనేవి తీసుకుంటున్నారండి. సో వాళ్ళు సపోజ్ 4,000 పింఛన్లకి అర్హత కలిగి ఉంటే వాళ్ళు 15,000 పింఛన్లు తీసుకున్నట్లయితే ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఇలా ఎవరైతే సదరం స్లాట్స్ అనేవి ఫేక్ పెట్టుకొని పింఛన్లు అనేవి తీసుకుంటున్నారో వాళ్ళనైతే గుర్తించడం జరిగింది. వాళ్ళకి పింఛన్లు అనేవి కూడా రిమూవ్ చేయడం జరిగిందండి. దాదాపు 3 లక్షల పింఛన్లు అనేవి బోగస్గా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. వీళ్ళందరికీ ఆగస్ట్ మంత్లో పింఛన్లు అనేవి కట్ చేసే అవకాశం అయితే ఉందండి. సో ఓకేనా, క్లియర్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా భారీగా బోగస్ పింఛన్లు అయితే గుర్తించడం జరిగింది. సో ఈ విధంగా అయితే పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుందండి. అదేవిధంగా 50 సంవత్సరాల వాళ్ళు, అదేవిధంగా 60 సంవత్సరాల వాళ్ళకి ఎప్పుడు కొత్త పింఛన్లు ఇస్తారని అయితే చాలామంది అడుగుతున్నారండి. సో దీని గురించి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అయితే లేదండి. ఒకవేళ పంపిణీ చేయాల్సి వస్తే మేబీ సెప్టెంబర్లో పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి 50 సంవత్సరాల వారికి, అదేవిధంగా 60 సంవత్సరాల వారికి పింఛన్లు అనేవి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి ఆగస్ట్ నెలలో అయితే. సో 1, 2వ తేదీలో పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే మీకు క్లారిటీగా అయితే చెప్పాను అనుకుంటున్నాను పింఛన్లకు సంబంధించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.